తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు కోసం మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక దిక్కు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే మరి తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి, తెలంగాణ అస్తిత్వం బాగుపడుతుంది, ఈ తెలంగాణ వర్గాలు బాగుపడతాయి, తెలంగాణ ప్రజలు బాగుపడతారని మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న తరుణంలో మరి ఆనాడు ఈ తెలంగాణ మలిదశ ఉద్యమానికి మొదటి ప్రాణత్యాగం చేసిన మన శ్రీకంఠాచారి అమరత్వం ఇవాళ ఎల్బీ నగర్లో ఇవాళ ఇంకా ఆ బగబగం అంటే మండల్లో మన తెలంగాణ ప్రజలు మనం చూస్తూనే ఉన్నాం. అదే రకంగా మరి అదే ఓయూ ఈ తెలంగాణకు విద్యా వ్యవస్థ అయిన ఓయూ కేంద్రంలో మా సిరిపురం యాదయ్య అదే పిట్టలు పోసుకొని చనిపోవడం మనకందరికీ తెలిసిన అంశం. ఇలా ఈ తెలంగాణ బలిదానాల ద్వారా ఏదైతే శ్రీకాంతాచారి మరణము కావచ్చు, మా సిరిపురం యాదయ్య మరణం కావచ్చు, ఈ మరణాల త్యాగాల పునాదుల మీద ఏర్పడ స్వరాష్ట్రంలో ఇలా మన బీసీల బతుకులు ఎలా ఉన్నాయో, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఎలా ఉన్నాయో, తెలంగాణ కోసం స్వరాష్ట్ర నినాదం కోసం పోరాటం చేసిన ఇంకా బతుకులు మారలేదంటే ఇలా పాలకులు ఎవరో మన అందరం గమనించవలసిన సందర్భం ఉంది. మన ప్రాణాలు త్యాగాలు అవుతున్నాయి, మన బిడ్డల ప్రాణాలు త్యాగాలు అవుతున్నాయి, మన పోరాటాలు వృధా అవుతున్నాయా మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఏదైతే తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడి ఇవాళ 13-14 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో కూడా ఇలా సిరిపురం యాదయ్య మరణము మరి మన కళ్ళ ముందు ఉన్నది. మన కుటుంబం ఇవాళ ఎందుకు అసెంబ్లీలో లేకపోయిందో ఒకసారి ఆలోచించాలి. ఇవాళ శ్రీకంఠాచారి మరణం మన కళ్ళ ముందు ఉంది. ఇలా త్యాగంలో ఉన్నారు. ఇలా చరిత్రలో ఈ రాష్ట్రం ఏర్పడేదంటే ఇది ఇవాళ చరిత్రలో ఉన్నారు. ఇలా మన శ్రీకంఠాచారికి సంబంధించిన వాళ్ళ అమ్మ కానీ మరి ఇవాళ వెంకటాచారి వాళ్ళ నాన్న కానీ ఇవాళ అసెంబ్లీలో ఎందుకు ఉండలేకపోయిందో ఒక్కసారి పాలక వర్గాలు ఆలోచించాలి. ప్రజలారా ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి, మనం జ్ఞానం తెచ్చుకోవాలి. ఓటు మనది అవుతుంది, పాలకులు అగ్రకుల ఆధిపత్య దోపిడీ వర్గాలది అవుతుంది. ఆ దోపిడీ వ్యవస్థలో మన పిల్లలు త్యాగాలు చేస్తున్నారు, మనం పోరాటాలు చేస్తున్నాం, మనం ఇంకా రోడ్ల మీద బలిదానాలు చేసుకుంటున్నాం. దానికోసమే మనం ప్రత్యామ్నాయ రాజకీయ యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ ఇంటికో ఉద్యోగం ఊసేయలేదు, నీళ్ళు అన్నాడు నీళ్లు మనకు లేవు, నిధులు అన్నాడు ఏదీ లేదు, కులాల వృత్తులు అంతరించిపోయినాయి. కుల సమాజంలో వృత్తులను మరి కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. నేను ఒక రచక బిడ్డగా చెప్తున్నా, నేను చాపర్తి కుమార్ గాడిగే రచక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నా వృత్తి చాకలి వృత్తి, అంటే బట్టలు పిండే వృత్తి, ఇస్త్రీ చేసేవాళ్ళ వృత్తి. ఇలా ఈ ఇస్త్రీ షాపులు లేవు, మొత్తం కార్పొరేట్ శక్తిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి డ్రైక్లింగ్ షాపులు వచ్చినాయి. ఇలా అదే రకంగా సిరిపురం యాదయ్య ఒక పద్మశాలి బిడ్డ, మా చేనేత కార్మిక ఆత్మహత్యలు ఇంకా జరుగుతున్నాయి. అదే సిరిసిల్లకు పోతే చేనేత ఆత్మహత్యలు ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటే ఇవాళ శ్రీకంఠాచారి ఒక విశ్వబ్రాహ్మణ, ఇలా వృత్తులో ఇక్కడ మరి కార్పొరేట్ శక్తులు పోయినాయి. నేనేమంటున్నా అంటే వృత్తులు అంతరించిపోయినాయి, మన ఉద్యమాలు వృధా అవుతున్నాయా, మన ప్రాణ త్యాగాలు వృధా అవుతున్నాయా, బీసీ సమాజం చైతన్యం కావాలి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చిండు, ఆ ఓటు అనే ఆయుధంతో భారత రాజ్యాంగంలో మనకు కల్పించిన యుద్ధం చేయాల్సిన రాజకీయ యుద్ధం చేయాలి. దానికే బీసీలకు రాజ్యాధికారం వైపు రావాలి. బీసీ సంఘాలారా, బీసీ మేధావులారా, విద్యావంతులారా ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ సిరిపురం యాదయ్య వర్ధంతి ఇదే నాగారం గడ్డ మీద, సిరిపురం యాదయ్య పుట్టిన గడ్డ మీద నేను చెప్తున్నా, బీసీ సంఘాలారా, బీసీలకు రాజకీయ ఆత్మగౌరవ పోరాటం చేయాల్సిన బాధ్యత బీసీ సంఘాల మీద ఉంది, మేధావుల మీద ఉంది. ఎందుకంటే మన రాష్ట్రం కోసం పోరాటాలు చేసినాం, ప్రాణ త్యాగాలు చేసినాం. రాష్ట్రంలో మనకు చోటు లేదు, ఆ రాజ్యంలో మనకు చోటు లేదు. ఆ రాజ్యంలో మనం ఉండాలంటే మన ఓటు మనం వేసుకొని ఈ తెలంగాణకు బీసీలకు రాజ్యాధికారం అందించినప్పుడే మన శ్రీపురం యాదయ్య కానీ మన శ్రీకంఠాచారి మరణాలు కానీ వాళ్ళ మరణాలకు ఆ త్యాగాలకు పునాదుల మీద ఈ బీసీలకు రాజ్యాధికారం అందించినప్పుడే వాళ్ళ ఆత్మ సంతృప్తి పడుతుంది, వాళ్ళ కుటుంబాలు కానీ ఈ తెలంగాణలో ఉన్న బీసీలకు కానీ న్యాయం జరుగుతుంది. ఆ తెలంగాణ స్వరాష్ట్ర నినాదం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలను భవిష్యత్తులో ఇదే అసెంబ్లీలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన, ఎమ్మెల్యే కావాల్సిన బాధ్యత స్వధర్మం మన మీద ఉన్నది. మన ఓటు మనం వేసుకుంటే రాజ్యం మనది అవుతుంది, పాలన మనది అవుతుంది. మన పిల్లలు, మన విద్యా వ్యవస్థ, మన ఆత్మగౌరవం, అస్తిత్వానికి అన్నిటికీ సమాధానం రాజ్యాధికార పోరాటం చేద్దాం. నేను చాపర్తి కుమార్ గాడిగే బీసీలకు రాజ్యాధికార నినాదం కోసం సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన, ఈ తెలంగాణలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం 42% కోసం 17 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిన, నా ప్రాణాలు వదులుకొనైనా బీసీలకు ఆత్మగౌరవం, రాజ్యాధికారం అందించేందుకే ఈ తెలంగాణలో గడప గడపకు
మాది గల్లీకి తిరిగి నా బీసీ సమాజాన్ని చైతన్యం చేసి రానున్న ఎన్నికలలో బీసీలకు రాజ్యాధికారం అందించడమే నా పోరాటం అని మరొకసారి అందరికీ విన్నవిస్తూ నేను చాపర్తి కుమార్ గాడిగే రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అందరికీ ఉద్యమం అందరం జోహార్ జోహార్ సిరిపురం యాదయ్కి సిరిపురం యాదయ్కి మారోజు వీరన్నకు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వెల్లి లలితక్కకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు సిరిపురం యాదయ్య గారు